మా కార్యకర్తలకు ఒక మనోస్థైర్యం, ఒక ధైర్యాన్ని భరోసా ఇస్తున్నది. ఎందుకంటే గతంలో కొట్లాడింది మేమే, బీఆర్ఎస్ పార్టీ మెడల్ వంచింది మేమే, మా జీవితాలను సర్వనాశనం చేసుకునేది మీకోసం మేము. మా నాయకులు, మా కార్యకర్తలు బీఆర్ఎస్ పాలనలో బీఆర్ఎస్ పార్టీ అరాచకాలను ఎదురించి ప్రజల కోసం కొట్లాడి, ప్రతి వర్గం కోసం కొట్లాడితే మా జీవితాలు, మా కార్యకర్తలు, మా నాయకుల జీవితాలు సర్వనాశనమైనవి. అయినా మీరు బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీ కొట్టేశారు. మరి కాంగ్రెస్ పార్టీ మీ జీవితాలను మార్చిందా? మార్చలే. వాళ్ళు వీళ్ళు ఇద్దరు ఒకటే. తెలంగాణ రాష్ట్రంలో ఆర్కే బ్రదర్స్, రేవంత్ రెడ్డి, కేటీఆర్ రాజ్యం కొనసాగుతున్నది. వాళ్ళ పాలనలో ఇవాళ మీకైనా న్యాయం జరిగిందా? బీఆర్ఎస్ పార్టీ కొట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదు. 10 సంవత్సరాలు వాళ్ళు పాలించారు కాబట్టి ప్రజలు ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ లను. నువ్వు ఇండోలో ఏం వీకినావు అంటున్నారు. 10 సంవత్సరాలు నువ్వు ఏం వీకినావు, ఏ ముఖం పెట్టుకుని వస్తున్నావు అంటున్నారు. ఇలా మేము మీకోసం కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. 2500 రూపాయల కోసం కొట్లాడతాం. నాకేం కాదు అని విర్రవీగిన కేసీఆర్ మెడల్ వంచింది భారతీయ జనతా పార్టీ. ఫామ్ హౌస్ లో పన్న కేసీఆర్ ను గల్లబట్టి బయటికి గుంజుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచేది భారతీయ జనతా పార్టీ తప్ప బీఆర్ఎస్ పార్టీ కాదు. కేసులకు భయపడలే, జైళ్లకు భయపడలే, లాఠీ దెబ్బలకు భయపడలే. ఒక్కొక్కరి మీద వందల కేసులు మా మీద ఉన్నాయి. ఇలా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పోలీసులు ఒక్క లాఠీ ఇస్తే బిల్లాపిస్తుంది అనుకుని దుబాయ్ మస్కర్ వారిపోతారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. వాళ్ళ కేసులకు భయపడతారు, లాఠీలకు భయపడతారు. కాంగ్రెస్ పార్టీతో కుమ్మకేరు వాళ్ళు. రేపు మీరు 2500 రూపాయల పెన్షన్ కోసం కొట్లాడేది మేము, 4000 రూపాయల పెన్షన్ కోసం కొట్లాడేది మేము, మీ తులం బంగారం కోసం కొట్లాడేది మేము, ఫీజు రియంబర్స్మెంట్ కోసం కొట్లాడేది మేము, ఆరోగ్యశ్రీ పైసల కోసం కొట్లాడేది మేము, ఉద్యోగస్తుల డిఏల కోసం కొట్లాడేది మేము. ఇలా రిటైర్మెంట్ అయినా పెన్షన్ దానికి కొట్లాడేది, వాళ్ళ కోసం కొట్లాడేది మేము, రైతుల కోసం కొట్లాడేది మేము, ఈ జూబ్లీస్ అభివృద్ధి కోసం కొట్లాడేది మేము. మేము నిజాయితీగా పాలిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ఎక్కడైనా ఎప్పుడన్నా ఒక జాగా కబ్జా చేసిన సందర్భాలున్నాయా? ఎవరి దగ్గర కమిషన్ తీసుకున్న ఆరోపణలున్నాయా? కాంగ్రెస్ వాళ్ళ మీద ఆరోపణలున్నాయి, బీఆర్ఎస్ వాళ్ళ మీద ఆరోపణలు. మేము నీతిగా నిజాయితీగా భాగ్యనగర్ అభివృద్ధికి కష్టపడి పనిచేస్తున్నాం. ఇక్కడ దయచేసి ఆలోచించండి. మాయ మాటలు చెప్తే నమ్మకండి, మోసపూరితమైన వాగ్దానం నమ్మకండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు సమస్యలతో సతతం అవుతున్నారు, కష్టాల్లో ఉన్నారు. తెలంగాణ సమాజం బాధల్లో ఉన్నారు. తెలంగాణ సమాజం గతంలో బీఆర్ఎస్ పార్టీ వల్ల, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వల్ల తెలంగాణ రాష్ట్ర సమాజానికి ఇవాళ దిక్కు ఏంటంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.